ద వెరీ పర్పస్ ఆఫ్ క్రిస్మస్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ ఈజ్ యూనిటీ. క్రైస్తవంలో క్రిస్మస్కు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సందేశం ఐక్యత. ఎంత బాగుంటుంది. కులం అన్న వివక్ష, డినామినేషన్ అన్న వివక్ష, ప్రాంతం అన్న వివక్ష, యాస అన్న వివక్ష, భాష అన్న వివక్ష, ఈ వివక్షలన్నిటినీ పెట్టుకుని మనల్ని మనం ప్రత్యేకపరచుకుని మన స్వయం నీతిలో కుళ్ళిపోతూ ఉన్న సమయాల్లో మేము కూడా గోముఖత్వం తిరిగించామండి, మేము కూడా వెలుగులమే, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పరిశుద్ధునిగా చేయను, ఊరికనే చేయదు, సహవాసములో ఉంటే చేస్తుంది. అదే దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తున్నాడు? మన ప్రభువు యొక్క పిలుపు ఈ నూతన సంవత్సరములో మనం తీసుకోవలసిన బాధ్యతతో కూడిన నిర్ణయం అది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా దేవుని రాజ్య ప్రతినిధులుగా ఉండటానికి ప్రభువు మనల్ని వెలిగించాలి. ఆ వెలిగింపును గురించి దానియేలు 12వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఎందరు వెలిగింపబడి ఉన్నారో వారు వారిని శుద్ధీకరించుకొని ఉన్నారు అన్నటువంటి మాట. సమయం తక్కువైంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను అన్న మాట వ్రాయబడి ఉంది. మనల్ని శుద్ధీకరించుకున్నప్పుడు దేవుని రాజ్య ప్రతినిధులుగా మనం ఉంటాం. ఈ మెస్సియాకు ప్రతినిధులుగా మనం ఉంటాం. ఈ ప్రాతినిధ్యం అన్నది ప్రతి రంగంలో ఉంటుంది. దేశంలోని ప్రతి సమాజంలో ఉంటుంది, దేశంలోని ప్రతి భాషలో ఉంటుంది, దేశంలోని ప్రతి తెగలో ఉంటుంది, దేశంలోని ప్రతి ప్రాంతంలో దేవుని రాజ్య ప్రతినిధులుగా మనం ప్రజలను లేపగలుగుతాం. ఆ ప్రాతినిధ్యం దేవుని మతాన్ని కడుతుంది అని పొరపాటున అనుకుంటున్నారేమో. ఈ మతం అన్నది కాదు, దేవుని రాజ్య ప్రాతినిధ్యం మనం చేస్తాం. అలాంటి ఆలోచన ఏలియా చేశాడు. అలాంటి ఆలోచన ఏలియా చేశాడు కనుకే ఆహాబు లాంటి రాజు దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేశాడు. దేవుని రాజ్య ప్రాతినిధ్యంలో సవాలు విసురుతాం. దేవుని రాజ్య ప్రాతినిధ్యంలో నేను చెప్పినట్లు వర్షం పడదు, నేను చెప్పినంత వరకు మంచు పడదు అని ధైర్యంగా చెప్పగలుగుతావు. నేను చెప్పేంత వరకు ఫలానిది జరగదు అని చెప్పి నువ్వు ఒక్కసారి రాజ్య ప్రాతినిధ్యంలో కాలు పెట్టి చూడు, కాకోలముల చేత ప్రభు నిన్ను ఆయన పోషించగలడు. అంత మాత్రమే కాదు, బలహీనురాలు, ఏమాత్రము ఆమె ఒక రొట్టె తిని చచ్చిపోవాలనుంది అని అనుకునే వ్యక్తిని ఎన్నుకొని ప్రభువు సంవత్సరాలు పోషిస్తాడు. సంవత్సరాలు పోషించిన తర్వాత ఆ స్త్రీ ద్వారా నిన్ను నిలబెడతాడు, ఆ బలహీనుల ద్వారా నిన్ను నిలబెడతాడు. దేవుని రాజ్య ప్రాతినిధ్యం ఈ క్రిస్మస్ వెలుగులో నీకు పిలుపునివ్వాలి. దేవుని రాజ్య ప్రాతినిధ్యం ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకునే బాధ్యతతో కూడిన హక్కుగా నువ్వు గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏలియాకు ఇచ్చినటువంటి పిలుపును ఈరోజు రాత్రి మనం అర్థం చేసుకుంటే, దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని మనం అర్థం చేసుకుంటే పాలకులను వెతుక్కుంటూ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏలియా నిలబడుకొని ఆయన ఓబద్యాతో అంటాడు, పోయి చెప్పుపో అనంటే, ఏమయ్యా నువ్వు ఉన్నావు ఇక్కడ, నేను పోయి అక్కడ చెప్తాను, నేను వచ్చే వరకు పరిశుద్ధ ఆత్ముడు నిన్ను ఎక్కడో తీసుకెళ్ళిపోతాడు, నా పరిస్థితి ఏంది, నాకు గొంతు కోసేస్తాడు ఆయన అంటాడు. అలా ఏం లేదు, నువ్వు వెళ్ళి చెప్పు. చెప్పగానే రాజైన ఆహాబు గుర్రం వేసుకుని ఎత్తుక్కుంటూ వస్తాడు. దేవుని రాజ్య ప్రతినిధులు పాలకులను క్రిందికి దింపేవారు. పాలకులు మన వెనక పరిగెడతారు. మనం పాలకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరత ఉండదు. మనం ఎందుకు ఆ పరిస్థితిలో లేము అనంటే, దేవుని రాజ్య విలువలు మనం ఇంకా వంట పట్టించుకోలేదు. దేవుని రాజ్య విలువలు అన్నటువంటి క్యాండిల్ మనం ఇంకా ముట్టించలేదు. దేవుని రాజ్య పటిమ, దేవుని రాజ్యం కోసం పోరాడాలన్నటువంటి ఆలోచన, దేవుని రాజ్య స్థాపన అన్నటువంటి మానసిక స్థితి ఇంకా మనకు కలగలేదు. మనకు కలిగింది మత స్థాపన. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఆర్థర్ కాటన్ గారు కూడా ఉన్నారు అంటూ స్వయంగా వెంకయ్య నాయుడు గారి స్టేట్మెంట్ నిన్న పేపర్లో మీరు చూడవచ్చు కావాలనుకుంటే, నదుల అనుసంధానమును గురించి మాట్లాడుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్స్ను మీ ముందుకు చదివి మీ ముందు గుర్తు చేస్తున్నాను అనంటే, బాధ్యతతో కూడినటువంటి హక్కులు నెరవేర్చుకోవటం మన దేశంలో మనము క్రైస్తవులముగా మనకున్నటువంటి ఆధ్యాత్మిక, సామాజిక మరియు వ్యక్తిగత మరియు దేవుని రాజ్యమును గురించిన స్పృహ, ఆ చైతన్యం మనలో కలిగినప్పుడు ఈ జ్యోతి కూడా మనలో వెలుగుతుంది. హక్కులకు సంబంధించిన జ్యోతి, బాధ్యతలకు సంబంధించిన జ్యోతి. జ్యోతిగా మము చేయుమో దేవా అంటూ ఇంటికి వెళతాం కదా, దానికి ముందు మనం నేర్చుకోవలసినటువంటి ఈ ఆధ్యాత్మికముగా ఉన్నటువంటి వెలిగించేటటువంటి జ్యోతి గురించి మనం ఆలోచించుకుందాం. యవ్వనుడు తన జీవితమును దేని ద్వారా కట్టుకుంటాడు, దేని ద్వారా సరిచేసుకుంటాడు? నీ వాక్యము చేతనే కదా అంటూ మరి సామెత లేకపోతే కీర్తనకారుడు అంటాడు. మనము ఈ ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యమును కలిగి ఉండటానికి
దేవుని వాక్యము అనేటటువంటి వెలుగును మన జీవితంలో ఒక హక్కుగాను అలాగే ఒక బాధ్యతగాను కలిగి ఉండాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కొద్ది రోజుల్లో మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. కానీ బాధ్యతతో మనం గనక అడుగు పెడితే మన జీవితాలు వేరే రకంగా ఉంటాయి. బాధ్యతతో అడుగు పెట్టాలి అనంటే ఈ వాక్యము పైన నీకున్న హక్కును జ్ఞాపకం చేసుకోవాలి. ఆదియందు వాక్యముగా, ఆదియందు దేవునితో, ఆదియందు దేవుడై ఉన్నటువంటి వాక్యము ఈ లోకములోనికి శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పినటువంటి వాక్యము, ఆ వాక్యమే మన మధ్య ఈ 66 పుస్తకాల రూపంలో మన చేతిలో ఉంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము వినటం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కు. ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించటం నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక హక్కు. దీన్ని నిలువరించేందుకు చాలా ప్రయత్నాలు, దీన్ని నిలువరించేందుకు సాతాను యొక్క ప్రయత్నం అది ప్రభుత్వ పరంగా జరుగుతోంది, సామాజిక ఒత్తిడి పరంగా జరుగుతోంది, మనకున్నటువంటి డినామినేషనల్ బ్యారియర్స్ రూపంలో జరుగుతోంది. అన్నిటినీ మించి వ్యక్తిగతంగా మనలో మనమే వాక్యము పట్ల మనకు ఉండవలసినటువంటి పిపాస, మనకుండవలసినటువంటి దాహం, మనకుండవలసినటువంటి ఆ కోరిక చనిపోవటం కారణంగా, ఆధ్యాత్మిక పతన స్థితి కారణంగా ప్రజలకుండా ఇవ్వాల్సినటువంటి హక్కును ఇవ్వకుండా మన దగ్గరే దేవుని వాక్యాన్ని నిలువరింప చేసుకునే విధంగా మనం మారిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, రానున్న రోజుల్లో మనం ఒక నూతన సంవత్సరంలోనికి అడుగుడుపోతున్నాం. పేతురు అంటాడు, మనల్ని దేవుడు అద్భుతమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో పిలిచినటువంటి మన దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యమనే ఏ వాక్యమైతే మన పాదములకు దీపము మరియు మన త్రోవలకు వెలుగై ఉందో, ఏ వాక్యమైతే దర్శన రూపముగా మనకు ఈ జీవితాన్ని వివరించి చెప్పగలదో, ఏ వాక్యమైతే మన ఎముకలలోని మూలుగలను కూడా జీవింప చేయగలదో, ఏ వాక్యమైతే మన జీవితాలను పునరుత్థానము చెందించగలదో, ఆ వాక్యమును గురించి పేతురు అంటాడు, మీరు అనుభవాలు అని అంటున్నారు. నేను ఎన్నో అనుభవాలు చూశానయ్యా. నేను ఆ కొండ మీద ఉన్నాను, దేవుడు యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందాడు, పైనుంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుంటే స్వయంగా నా చెవులారా విన్నాను. ఏలియా వచ్చాడు, మరి మోషే వచ్చాడు, దేవదూతలు వచ్చారు, పరిచర్యలు చేస్తున్నారు. ఇంత అనుభవం కలిగి ఉన్నాను. కానీ అంతకంటే స్థిరమైన దేవుని వాక్యము మన చేత ఉన్నది, ప్రవచన వాక్యము మన చేత ఉన్నది అంటూ పేతురు తన పత్రికలో రాస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని వాక్యములో గనక మనం వేళ్ళూరి ఉండకపోతే వచ్చే సంవత్సరం అన్నా కనీసం, ఏ కొత్త సంవత్సరంలో అయితే అడుగిడబోతున్నామో ఆ సంవత్సరంలో అన్నా కనీసం ప్రజల యొక్క హక్కును, నీ బాధ్యతను మర్చిపోకుండా అడుగు పెడదాం అని పిలుపునిస్తున్నాను. దేవుడు వెలిగించినటువంటి ఆ జ్యోతిని కొంచెము కిందనో మంచము కిందనో పెట్టేందుకు నీకు హక్కు లేదు, నీకు అధికారము లేదు. ఇంకొకరు దేవుని బిడ్డలయ్యేట్లుగా పని చేయకుండా ఆపటానికి నీకు అధికారము లేదు. ఇంకెవరైనా పని చేస్తే విప్లవం అన్నది కూడా సాధ్యమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే లోకమునకు వెలుగుగా మనం ఉన్నాం అని ప్రభు పిలిచాడు. లైటింగ్ అప్ ద ఇన్నర్ క్వాలిటీస్, లైటింగ్ అప్ ద ఇన్నర్ సెన్స్, లైటింగ్ అప్ ద ఇన్నర్ కాన్షియన్స్. మనకున్నటువంటి అంతర్గత ఈ స్పృహను, అంతర్గతంగా ఉన్నటువంటి ఈ బాధ్యతను మనం వెలిగించుకోవాలి. రెండవదిగా, లోకమునకు వెలుగుగా ఉన్నాము కనుక ఈ క్రొత్త సంవత్సరంలో లోకమునకు వెలుగుగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఫ్లడ్ లైట్స్ అన్నీ తీసుకుని ఒక రూమ్లో పడేస్తే, వెలిగిస్తే దానివల్ల వచ్చే లాభం ఏముంది? ఆ రూమ్లో కనుక అడుగు పెడితే కళ్ళు తెరిచి కూడా చూడలేం, అంత వెలుగుంటుంది, గుడ్డోళ్ళు అయిపోతాం. ఇదే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నటువంటి సమస్య. వెలుగులన్నీ ఒకే చోటుకు వచ్చి ఒకే చోటు ఉంటాయి, దానివల్ల వచ్చినోడు గుడ్డోడు అయిపోతాడు. ఏది చూడాలో తెలియదు, ఏం చూడకూడదో తెలియదు, వాడికి ఏమీ అర్థం కాదు, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోతాడు. ఒక బల్బు పచ్చగా ఉంటుంది, ఇంకొక బల్బు ఎల్లో కలర్లో ఉంటుంది, ఇంకొక బల్బు తెల్ల కలర్లో ఉంటుంది. తెల్లగా ఉండేది లూథరన్ అనుకుంటాం, పచ్చగా ఉండేది ఇంకొకటి అనుకుంటాం, ఇంకొక పచ్చగా ఉండేది ఇంకొక బ్యాప్టిస్ట్ అనుకుంటాం. ఇది మనం కట్టుకున్నటువంటి వెలుగులు.
కానీ ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం అన్నది సామాజికముగా మనకున్నటువంటి బాధ్యతలు మరియు సామాజికంగా మనకున్నటువంటి హక్కులను తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడు సాధ్యం అవుతుంది. ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఒకానొక సమయంలో మన పెద్దలు జరిగించినటువంటి వాక్య పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. మన పెద్దలు నాటినటువంటి విత్తనమును ఒకసారి తిరిగి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. స్టోక్స్ గారు కలెక్టర్గా ఉండి చేసినటువంటి పనిని ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి. సిపి బ్రౌన్ గారు ఒక కలెక్టర్గా ఉండి చేసినటువంటి పనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాటన్ గారు ఒక ఇంజనీర్గా, ఒక జర్నల్గా ఉంటూ చేసినటువంటి పనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అని సమరయోధులుగా ముందుకొచ్చినటువంటి మన సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ఇలా చూసుకుంటూ పోతే మరి అన్నిటికంటే ముఖ్యంగా ఒక మాట చెప్తాను. మనందరం పట్ల జరుగుతున్నటువంటి అనేకమైన దుష్క్రియలను ఒక నివేదిక రూపంలో రాసి దానిని ఆ రోజుల్లో లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నారు. తీసుకుని వెళ్ళి ఇచ్చారు. కానీ మన పక్షంగా మాట్లాడటానికి, భారతీయ సంస్కృతి పక్షంగా, భారతదేశంలో ఉన్న ప్రజలను కాపాడుకునే పక్షంగా మాట్లాడటానికి ఒక్కరూ లేరు. ఆ రోజుల్లో లార్డ్ వెలెస్లీ గారు ఒకరు బయటకు వచ్చారు. ఆయన అన్నారు, నేను మీ పక్షంగా మాట్లాడతాను అని అన్నారు. ఆయనను ప్రభువు వాడుకున్నాడు. 2-3 సంవత్సరాలు జరిగినటువంటి విడతల వారిగా జరిగినటువంటి ఆ డిబేట్లో, ఆ వాగ్ వివాదంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రోజుకు కూడా రికార్డెడ్గా మనకు లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒకసారి వినే ప్రయత్నం చేయండి, చూసే ప్రయత్నం చేయండి. మనవాడు కాదు, మనకు సంబంధించిన వాడు కాదు, మన దేశానికి సంబంధించిన వాడు కాదు, మన రంగు కాదు, మన కులం కాదు, ఏదీ కాదు. కానీ నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ చదువు పట్ల, నీ వైద్యం పట్ల, నీ బాగు పట్ల ఆయనకి ఎందుకంత కసి, ఎందుకంత ఆలోచన అనంటే, దేవుని వాక్యము చేత వెలిగింపబడిన వారు సమాజములో జరుగుతున్న అన్యాయమును చూస్తూ కళ్ళు మూసుకొని హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని నిద్రపోరు ప్రియులారా. క్రిస్మస్ తర్వాత నూతన సంవత్సరము కూడా ఉంది. ఆ నూతన సంవత్సరంలో నూతనంగా నేను అడుగు పెట్టాలి అని అనుకునేవారు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, జరుగుతున్నటువంటి అక్రమాన్ని, జరుగుతున్నటువంటి అసామాజిక కార్యక్రమాలను, మతం పేరట నేనుంటాను అవన్నీ నాకెందుకులే అని కళ్ళు మూసుకొని నిద్రపోరు. ఈరోజు మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టుక సమయంలో ఒకసారి చూస్తారా, ఆ రోజులలో ఏం జరిగింది? లూకా సువార్త 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అంశము. దయచేసి ఒక్కసారి గమనించండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. 2 ప్రజాసంఖ్యలు జరిగాయి, అందులో మొదటి ప్రజాసంఖ్య ఇది. ఈరోజు మన దేశంలో కూడా ఒక ప్రజాసంఖ్య జరుగుతోంది. దాన్ని ఎన్పిఆర్ అని, ఎన్ఆర్సి అని, సిఏఏ అని అంటున్నారు. అందులో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు, జైనులు, బుద్ధులు, తరువాత పార్సీ అంటే జొరాస్ట్రియన్కు సంబంధించిన వారు, ఇలా వేరు వేరు మతాలకు చెందిన వారికి ఏమిస్తున్నారు? పౌరసత్వాన్ని ఇస్తాము అని చెప్పారు ప్రభుత్వం వారు. చాలా సంతోషం. కానీ ఈ మాట్లాడిన అన్ని మాటలలో ముస్లిములు లేరు. ఈరోజు ముస్లిములు ప్రియులారా, రేపు నువ్వు నేను, జరిగేది వారికిలే నాకేంటి అని కళ్ళు మూసుకొని ఉంటే మన పెద్దలు మనకు బట్టలు కప్పేవారు కాదు. అనుభవించేది వాడు కదా నాకేంటి అని అనుకుంటే మనకు మన పెద్దలు భోజనం పెట్టేవారు కాదు. జరిగేది వాడికి కదా నాకేంటిలే అని అనుకుంటే ఛత్తీస్గఢ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారేది కాదు. జరిగేది వాడికి కదా నాకేంటి అని అనుకుంటే యానీ కూగ్లర్ గారు ఈ దేశంలో హాస్పిటల్ పెట్టేవారు కాదు. జరిగేది భారతీయునికి కదా నాకేంటి అని అనుకుంటే వెల్లూరులో సిఎంసి ఆసుపత్రి ఉండేది కాదు. జరిగేది వాళ్ళకు కదా నాకేంటి అని అనుకుంటే, తాగే నీళ్ళు నాకున్నాయి మిగిలినోళ్ళతో నాకేంటి అని అనుకుంటే ధవళేశ్వరం ప్రాజెక్టు వచ్చేది కాదు. కేవలము వాళ్ళకులే నాకు కాదు అని ఆలోచించే ఆలోచన సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం రగిలించటానికి దేవుని వాక్యము ఇచ్చేటటువంటి చైతన్యాన్ని, బాధ్యతను
మనం మర్చిపోయిన వారం అవుతాం. వారికి ఎవరికో జరుగుతోందిలే నాకేంటి అని అనుకొని నిద్రపోకుండా రాబోయే రోజుల్లో క్రైస్తవ సమాజానికి ఉండవలసినటువంటి గళాన్ని ఈ ప్రాంతం నుంచి వినిపించడానికి మన సంఘము సిద్ధపడగలదు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. నిజానికి దేవుని రాజ్య స్థాపనలో ముందుండాల్సింది మీరు నేను. దేవుని రాజ్య స్థాపనలో మళ్ళీ ఒకసారి 61వ అధ్యాయం చూస్తారా? యెషయా గ్రంథము చక్కటి మాటలు. దేవుని వాక్యం ఏం చెప్తోంది? దేవుని వాక్యంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి? 60వ అధ్యాయం 18వ వచనం. ఈ యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి మాట్లాడుతూ ఇదే ప్రవక్త అంటున్నాడు 18వ వచనంలో, ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమని, ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకొందువు. మన దేశములో, మన దేశ సరిహద్దులలో బలాత్కారం అనేటటువంటి మాట వినపడకూడదు. కానీ స్త్రీని ఒక ఆటబొమ్మగా చేసి చూసేటటువంటి సంస్కృతి, స్త్రీని వాడుకొని కాల్చి పారేసేటటువంటి సంస్కృతి, 6 నెలల పాప, 7 నెలల పాప, 7 సంవత్సరాల పాప, 17 సంవత్సరాల పాపన, 70 సంవత్సరాల ముసలియా, తేడా లేకుండా చేస్తున్నటువంటి అత్యాచారం, ఆడవారి పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారం. మొట్టమొదటి గలం ఎవరిది లేవాలి? మొట్టమొదటిగా ఈ వాక్యం ప్రకారం ఎవరు మాట్లాడాలి? నువ్వు నేను కాదా? ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మాట్లాడుతోంది, దేశంలో ఉన్న ప్రతి సంఘం మాట్లాడుతోంది. క్రైస్తవ సంఘం తప్ప. క్రైస్తవ సంఘానికి కనీసం ఒక స్పందన తెలియచేయాలి అన్న ఇంగితం కూడా లేకపోయింది. మనం కేకులు ఒకరి నోట్లో ఒకరు కుక్కుకొని క్రిస్మస్ చెప్పుకుందాం సరిపోతుంది అని అనుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇది మన బాధ్యత, ఇది మన హక్కు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం చెప్తున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జ్యోతులై మీరు వెలగాలి, జ్యోతులై శుద్ధీకరించుకోవాలి, ఈ సమాజంలో వెలుగులుగా నిలబడాలి, ఈ సమాజంలో ఉన్న చీకటిని పారద్రోయాలి. ఆధ్యాత్మిక చీకటి, మానసిక చీకటి, సమాజంలో ఉన్న చీకటి, అలాగే దేవుని రాజ్యమును ఆపేటటువంటి చీకటిని పారద్రోయాలన్నటువంటి ఈ రాత్రికాల సమయంలో మనల్ని ఆలోచింపచేస్తే ఎంత బాగుంటుంది. చివరిగా యేసు క్రీస్తు ప్రభువు మన జీవితాలలో ఈ ఆధ్యాత్మిక, లేకపోతే ఈ ఆధ్యాత్మిక మరియు సామాజిక మాత్రమే కాదు, ఈ సహవాసముతో కూడినటువంటి వెలుగును కూడా వెలిగించాడు. ఒక్కసారి ఈ విషయాన్ని మళ్ళీ చదువుదాం. 17వ అధ్యాయము యోహాను సువార్త 17-18 వచనాలు మనం చదివినటువంటి వచనాలు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును, నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. ద వెరీ పర్పస్ ఆఫ్ క్రిస్మస్, మై బ్రదర్స్, మై సిస్టర్స్, ఈజ్ యూనిటీ. క్రైస్తవంలో క్రిస్మస్కు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సందేశం ఐక్యత. నీ యందు నేను, నా యందు నీవును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండునట్లు, ఐక్యత కలిగి ఉండునట్లు వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని. ఈ నూతన సంవత్సరములో అడుగు పెట్టడానికి ముందు ఈ క్రిస్మస్లో మనం వెలిగించినటువంటి జ్యోతి మనకు సహవాసము అన్నటువంటి పాఠము నేర్పిస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. కులం అన్న వివక్ష, డినామినేషన్ అన్న వివక్ష, ప్రాంతం అన్న వివక్ష, యాస అన్న వివక్ష, భాష అన్న వివక్ష, ఈ వివక్షలన్నిటినీ పెట్టుకుని మనల్ని మనం ప్రత్యేకపరుచుకుని మన స్వయం నీతిలో కుళ్ళిపోతూ ఉన్న సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, అంటే క్రిస్మస్ వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, మేము కూడా కొవ్వొత్తులు వదిలిగించామండి, మేము కూడా వెలుగులమే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, అంటే మనం కూడా కొవ్వొత్తులు వెలిగించేసి చీకటిలో నడిచిన ఎడల
మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఏంటా చీకటి? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనుగులో వెలుగులు నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. ఏంటా చీకటి అనంటే, సహవాసము లేని జీవితము చీకటిని సూచిస్తుంది. ఆయనతో వెలుగులో నివసిస్తే మనం సహవాసం కలిగి ఉంటాం. మనం వెలుగులో లేము అంటే అర్థం ఏమిటి అనంటే, సహవాసములో లేము అని అర్థం. ఈ క్రిస్మస్లో వెలిగించినటువంటి ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ తర్వాత మనం వినేటటువంటి ఈ మాటలు, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయేటటువంటి మన రెజల్యూషన్ ఐక్యత కోసం అయి ఉండాలి. సమాజంలో ఐక్యత, సంఘములో ఐక్యత, కుటుంబములో ఐక్యత. ఆ ఐక్యత కలిగి ఉన్నప్పుడు మనం వెళ్ళి ప్రకటిస్తూ ఉంటాం కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేయను. ఊరికనే చేయదు, సహవాసములో ఉంటే చేస్తుంది. అదే దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తున్నాడు? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు, ఎప్పుడు? అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఇండస్ట్రీ, ఇక్కడ క్రిస్టియన్ ఇండస్ట్రీ. కానీ అదే పాపం, అదే చీకటి, అదే నీ అనే తేడా, అదే వాడు వేరు వీడు వేరు అనే తేడా, అదే 2, 3, అదే 10, 20, అదే ప్రాంతం. అన్ని తేడాలు కావాలంటే, ఎన్ని వ్యత్యాసాలు కావాలంటే అన్ని ఎన్నుకునేటటువంటి ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు రాత్రి ముఖ్యంగా కూర్చున్న యువతతో నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, దేశంలో మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ, హిందూ ముస్లిం అన్నటువంటి తేడా లేకుండా, క్రైస్తవ పార్సీ అన్న తేడా లేకుండా మనము ఐక్యత కలిగి ఉండటానికి క్రిస్మస్ అన్నటువంటి ఈ సందేశం మనకు అర్థమవ్వాలి. ఈ దేశంలో ఐక్యత మాత్రమే ఈ దేశమును మనల్ని రక్షించగలదు అని జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభువు యొక్క పిలుపు, ఈ నూతన సంవత్సరములో మనం తీసుకోవలసిన బాధ్యతతో కూడిన నిర్ణయం అది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా, దేవుని రాజ్య ప్రతినిధులుగా ఉండటానికి ప్రభువు మనల్ని వెలిగించాలి. ఆ వెలిగింపును గురించి దానియేలు 12వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఎందరు వెలిగింపబడి ఉన్నారో వారు వారిని శుద్ధీకరించుకొని ఉన్నారు అన్నటువంటి మాట. సమయం తక్కువైంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను అన్న మాట వ్రాయబడి ఉంది. మనల్ని శుద్ధీకరించుకున్నప్పుడు దేవుని రాజ్య ప్రతినిధులుగా మనం ఉంటాం. ఈ మెస్సియాకు ప్రతినిధులుగా మనం ఉంటాం. ఈ ప్రాతినిధ్యం అన్నది ప్రతి రంగంలో ఉంటుంది. దేశంలోని ప్రతి సమాజంలో ఉంటుంది, దేశంలోని ప్రతి భాషలో ఉంటుంది, దేశంలోని ప్రతి తెగలో ఉంటుంది, దేశంలోని ప్రతి ప్రాంతంలో దేవుని రాజ్య ప్రతినిధులుగా మనం ప్రజలను లేపగలుగుతాం. ఆ ప్రాతినిధ్యం దేవుని మతాన్ని కడుతుంది అని పొరపాటున అనుకుంటున్నారేమో. ఈ మతం అన్నది కాదు, దేవుని రాజ్య ప్రాతినిధ్యం మనం చేస్తాం. అలాంటి ఆలోచన ఏలియా చేశాడు. అలాంటి ఆలోచన ఏలియా చేశాడు కనుకే ఆహాబు లాంటి రాజు దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేశాడు. దేవుని రాజ్య ప్రాతినిధ్యంలో సవాలు విసురుతాం. దేవుని రాజ్య ప్రాతినిధ్యంలో నేను చెప్పినట్లు వర్షం పడదు, నేను చెప్పినంత వరకు మంచు పడదు అని ధైర్యంగా చెప్పగలుగుతావు. నేను చెప్పేంత వరకు ఫలానిది జరగదు అని చెప్పి నువ్వు ఒక్కసారి రాజ్య ప్రాతినిధ్యంలో కాలు పెట్టి చూడు, కాకోలముల చేత ప్రభు నిన్ను ఆయన పోషించగలడు. అంత మాత్రమే కాదు, బలహీనురాలు, ఏమాత్రము ఆమె ఒక రొట్టె తిని చచ్చిపోవాలనుంది అని అనుకునే వ్యక్తిని ఎన్నుకొని ప్రభువు సంవత్సరాలు పోషిస్తాడు. సంవత్సరాలు పోషించిన తర్వాత ఆ స్త్రీ ద్వారా నిన్ను నిలబెడతాడు, ఆ బలహీనుల ద్వారా నిన్ను నిలబెడతాడు. దేవుని రాజ్య ప్రాతినిధ్యం ఈ క్రిస్మస్ వెలుగులో నీకు పిలుపునివ్వాలి. దేవుని రాజ్య ప్రాతినిధ్యం ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకునే బాధ్యతతో కూడిన హక్కుగా నువ్వు గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏలియాకు ఇచ్చినటువంటి పిలుపును ఈరోజు రాత్రి మనం అర్థం చేసుకుంటే, దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని మనం అర్థం చేసుకుంటే, పాలకులను వెతుక్కుంటూ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏలియా నిలబడుకొని ఆయన ఓబద్యాతో అంటాడు, పోయి చెప్పుపో అనంటే, ఏమయ్యా నువ్వు ఉన్నావు ఇక్కడ, నేను పోయి అక్కడ చెప్తాను, నేను వచ్చే వరకు పరిశుద్ధ ఆత్ముడు నిన్ను ఎక్కడో తీసుకెళ్ళిపోతాడు, నా పరిస్థితి ఏంది, నాకు గొంతు కోసేస్తాడు ఆయన అంటాడు. అలా ఏం లేదు, నువ్వు వెళ్ళి చెప్పు. చెప్పగానే రాజైన ఆహాబు గుర్రం వేసుకుని ఎత్తుక్కుంటూ వస్తాడు. దేవుని రాజ్య ప్రతినిధులు పాలకులను క్రిందికి దింపేవారు. పాలకులు మన వెనక పరిగెడతారు.
మనం పాలకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరత ఉండదు. మనం ఎందుకు ఆ పరిస్థితిలో లేము అనంటే దేవుని రాజ్య విలువలు మనం ఇంకా వంట పట్టించుకోలేదు. దేవుని రాజ్య విలువలు అన్నటువంటి క్యాండిల్ మనం ఇంకా ముట్టించలేదు. దేవుని రాజ్యం పటిమ, దేవుని రాజ్యం కోసం పోరాడాలన్నటువంటి ఆలోచన, దేవుని రాజ్య స్థాపన అన్నటువంటి మానసిక స్థితి ఇంకా మనకు కలగలేదు. మనకు కలిగింది మత స్థాపన. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు రాత్రికాల సమయంలో దానియేలు పొందినటువంటి దేవుని రాజ్య స్థాపన అన్నటువంటి పిలుపు అధికారులను, పాలకులను ప్రశ్నించే స్థాయిలో ఉంది. దేవుని రాజ్య స్థాపన అన్నటువంటి పిలుపు ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, ఎలీషాలు పొందారు. ఈరోజు రాత్రికాల సమయంలో కూర్చున్నటువంటి యవనులకు ఈ క్రిస్మస్ ఐక్యతను ఒక బాధ్యతగా, ఒక హక్కుగా, అవతలి వారు వాక్యమును చదవటము, నీవు వాక్యములో బలపడటం నీ హక్కుగా, బాధ్యతగా, అంత మాత్రమే కాదు, సామాజిక వెలుగుగా నిన్ను నింపటం కోసం ప్రభువు నిలబెట్టాడు అన్నటువంటి ఆ బాధ్యతతో కూడిన హక్కుగా, అంత మాత్రమే కాకుండా సహవాసములో ఉన్నటువంటి ఐక్యతను, అలాగే దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని నీ బాధ్యతగా అర్థం చేసుకుని నూతన సంవత్సరంలోనికి యేసుక్రీస్తు ప్రభువు పేరట వెలిగించినటువంటి ఆ జ్యోతి నిన్ను అటువంటి జ్యోతిగా నిలబెట్టడానికి ప్రార్థించుకున్నాం. తలలు వంచుకుంటే ప్రభు వైపుకు